ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మనకు మన గృహంలో డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండకుండా ఉండాలి అని అంటే చాలా సింపుల్ పరిహారం తెలియచేస్తాను నాన్న. ఎక్కువ మంది కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. ఓ 15-20 రోజులు కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ డబ్బు కొంచెం అంటే కాస్త సఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు జీతం వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. అలా కాకుండా ఎప్పుడు కూడా అసలు మన గృహంలో ధనానికి లోటు లేకుండా ఉండాలి అనంటే, ధనం పుష్కలంగా ఉండాలి అనంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండాలి నాన్న. ఇవన్నీ కూడా ఇంతకు మునుపు ఎప్పుడో చాలాసార్లు తెలియచేసిందే, మళ్ళీ ఒకసారి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను. ఎందుకనంటే ఎక్కువ మంది కూడా సఫర్ అయ్యేటువంటిది ఏ సమస్య అనంటే ఎక్కువ మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమే అని చెప్తూ ఉంటారు. సో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే మన గృహం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్న పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగటివ్ అనేది ఉండకూడదు. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని అంటే ఫస్ట్ మన గృహం మొత్తం కూడా అంటే ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించారంటే ఆ ఎనర్జీ వాళ్ళకి తెలియాలి, తెలిసిపోతుంది. అమ్మ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంది, చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అని. దాని అర్థము ఇప్పుడు చక్కగా దీపారాధన అనేది మనం చేస్తూ ఉంటాము. అలాగే మరి ఇల్లు మొత్తం కూడా ధూపము అనేది వేస్తూ ఉంటాము. ధూపం వేసామంటే అది చాలాసేపు కూడా స్మెల్ అనేది ఉంటుంది నాన్న. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. యథార్థంగా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అలాగే కర్పూరం అనేది హారతి కర్పూరం వెలిగిస్తాము. కొంచెం మరి కాస్త ఎక్కువ వేసి, కాస్త ఎక్కువ కర్పూరం అనేది వేసి అందులో కొంచెం లవంగాలు అనేది వేసి ఇల్లు మొత్తం కూడా చూపించండి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెగటివ్ అనేది ఏది కూడా దరిదాపుల్లో ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంటికి ఎవరైనా సరే ముత్తైదులు వచ్చారంటే చక్కగా బొట్టు పెట్టండి. ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి పండో ఫలమో చక్కగా ఇవ్వండి. ఏమో అమ్మవారు ఎవరి రూపంలో వస్తారో మనకు తెలియదు. సో చక్కగా వాళ్ళకి బొట్టు పెట్టడం, ఒక పండు ఇవ్వటము ఇలాంటివి చేయాలి నాన్న. అలాగే పసిపిల్లలు, చిన్నపిల్లలు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని, ఒక స్వీట్ ఏదైనా మన ఇంట్లో ఉంటే చక్కగా అది ఇవ్వటము చాలా చాలా మంచిది. అందుకే బిజినెస్ పీపుల్ ఎక్కువ మంది కూడా చిన్నపిల్లల్ని ఉట్టి చేతులతో పంపించరు. నేను చాలా మంది షాప్స్ కూడా గమనించడం జరిగింది. ఇలాంటివి టెక్నిక్స్ మీన్స్ వాస్తవంగా మంచిది. పిల్లలు సంతోషంగా వెళ్ళారు బయటకనంటే వీళ్ళకి బిజినెస్ కలిసి వస్తుంది. యథార్థంగా పిల్లలు వచ్చారంటే వాళ్ళ సరుకులు కావాల్సిన కొనుక్కొని వెళ్ళిపోతారు. అది కాక ఆ యజమాని ఏం చేస్తాడంటే ఎక్స్ట్రాగా ఒక చాక్లెటో ఒక బిస్కెటో ఏదో అన్నా సరే ఒకటి వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళు సాటిస్ఫాక్షన్గా వెళతారు, చాలా సంతోషంగా వెళతారు. అంటే ఎప్పుడు కూడా పసిపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు ఆనందపడేలా చూడాలి. ఆ విధంగా కనుక మరి మన పాజిటివ్ ఎనర్జీ అనేది అది షాపుల్లో కావచ్చు, బిజినెస్ ప్రెమిసెస్ కావచ్చు, మన గృహం కావచ్చు, అలా ఉన్నది అంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది నాన్న. ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు, సంపదకు లోటు అనేది ఉండదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.